హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ సూర్యాపేట నుంచి సరస్వతి గారు రాశారు. ఓకే. చాలా మంచి రెసిపీ అడిగారండి, గోబీ మంచూరియన్ రైస్. ఓకే. సో మంచి చైనీస్ ఐటమ్ కదా? yes అంటే దీంట్లో 2 ఐటమ్స్ వస్తుంది. అవును, ఒక స్నాక్ ఐటమ్ వస్తుంది, అలాగే దాంతో పాటు మనం కూడా వచ్చేస్తుంది. రైస్ కూడా. వావ్, మరి 2 రెసిపీస్ కలిపి అడిగారు ఒకటేసారి. స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, మరి గోబీ మంచూరియన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ మంచూరియన్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో మీరు అన్నట్టు 2 రెసిపీస్ కలిపి చేసుకోవాలి ఇప్పుడు మనం. ఎస్. సో ఫస్ట్ మంచూరియా రెడీ చేసుకుందామా? అవునండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. బౌల్ కదా? యా. సో దీంట్లో మైదా, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో ఒకసారి బాగా కలిపేసి తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకుని మనం జారుడుగా కలుపుకోవాలి. జారుడుగా అంటే కొంచెం మంచూరియన్ చేసుకోవాలి కదా? అంటే బజ్జీల పిండి. సో అలా జారుడుగా కలుపుకోవాలి. ఓకే 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 అండి. సో రెడీ అయిపోయింది. సో దీంట్లో మనం ముందుగా హాఫ్ డన్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, చిన్న చిన్న పీసెస్, అంటే మనం రైస్ ఐటమ్ చేస్తున్నాం కాబట్టి నేను చిన్న పీసెస్ చేసుకున్నాను. సో జనరల్లీ మంచూరియా చేసుకోవాలంటే మాత్రం మనం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ప్రిపేర్ చేస్తాం కదా? ఎస్ అండి. సో ఇక్కడ రైస్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్నగా చేశాను. ఇవి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి, అంటే వీటికి బాగా పట్టేట్టుగా. ఓకే. సో నూనె కూడా వేడైపోయింది, వేసేసుకుందామా? ఓకే. ఇంకేం వేయక్కర్లేదా రాజు గారు పిండిలో? ఇంకేం అక్కర్లేదండి. అంటే మళ్ళీ పైనుంచి మనం కొంచెం పోపులా వేసేసి మిగతా స్పైసెస్ కానీ సాసులు కానీ యాడ్ చేస్తాం కదా, సో ఇక్కడ ఇంతవరకు సరిపోతుంది. ఓకే. సో ఇది మీరు ఇక్కడ రైస్ ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నారా? అవునండి. సో మామూలుగా మనం చైనీస్ రైసెస్ అలా చేసుకుంటాం కదా, కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీనికి డెఫినెట్లీ మనం రైస్ బాయిల్ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే. అవును. ఎందుకంటే మనం వాటర్ పోసి బియ్యం వేసి ఆ ప్రాసెస్ అన్ని ఇక్కడ అవ్వదు కదా, చేయలేం. సో ఇది బాగా వేయించుకోవాలి కదా? అవునండి. సో ఇంకా కొంచెం అవ్వాలా, అయిపోయిందా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇది మనం అటువైపు మార్చేసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని, సో ముందుగా సన్నగా తరిగిన అల్లం అండి, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, వీటితో పాటు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా యూజ్ చేశారనమాట? అవునండి. అంటే చైనీస్ ఐటమ్స్ లో ఎక్కువగా అలా చిన్న చిన్న పీసెస్ లాగా అంటే చిన్నగా కట్ చేసి వాడుతూ ఉంటారు. ఓకే. సో ఇది మనం చేసేది కూడా చైనీస్ ఐటమ్ కాబట్టి మనం అలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది. వావ్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి అలా ఫ్రై అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. సో దీంట్లో సోయా సాస్, ఓకే, అలాగే
కొద్దిగా చిల్లీ చిల్లీ సాస్, సాస్, అలాగే టమాటో సాస్ ఉంది. ఓకే. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది కదా. అవునండి, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నారా? అవునండి. అంటే రైస్కి సరిపడా మంచూరియా మనం ఒకటి సరిపడా ఆల్రెడీ వేసాం రైస్ కదా. వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే మిరియాల పొడి. సో ఇవి కూడా రెడీ అయిపోయి పెద్దామా? సో ఆ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయకపోవటం యాక్చువల్లీ మంచిది కదా. అవును. ఫుడ్ కలర్స్ ఆర్ నాట్ గుడ్ అని చెప్తుంటారు, కానీ మంచూరియా అనేది ఆ కలర్లో లేకుండా చూస్తుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సో బాగుంటుంది, అంటే టేస్ట్లో మనకి ఎక్కడ తేడా ఏం ఏం రాదు. తేడా అని రాదు. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది. ఓకే. దీనికి బాస్మతి బియ్యం బాగుంటుందా? లేదండి, బాస్మతి కాకుండా మామూలు రైస్ అయితేనే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. సో కొంచెం బిర్యానీస్ అలాంటి వాటికి మనకి బాస్మతి బాగుంటుంది, కానీ రైసెస్కి మనకి పెద్దగా బాస్మతి సెట్ అవ్వదు. అంటే చైనీస్ ఐటమ్కి ఎక్కువగా మనకి బాస్మతి రైస్ అంత సెట్ కాదండి. సెట్ అవ్వదు. సో కంపల్సరీ అనుకుంటే చేసుకోవచ్చు, బట్ మామూలు రైస్ తీసుకుంటేనే బాగుంటుంది. సో ఇంకేం యాడ్ చేయక్కర్లేదా? ఇంకేం అక్కర్లేదండి, అయిపోయినట్టే. సో సీజనింగ్ కూడా చేసేసాం కదా. మిరియాల పొడి అవన్నీ కూడా వేసేసారు కదా. వేసేసాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇదిగోండి. యాక్చువల్లీ రైస్కి కాలీఫ్లవర్ అనేది చాలా మంచి కాంబినేషన్ కదా. బాగుంటుంది. ఆ మంచూరియన్తో రైస్ తింటూ ఉంటే మనకి మధ్య మధ్యలో మంచూరియా తింటూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర లేదా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఓకే, గోబీ మంచూరియన్ రైస్ రెడీ అండి. గుమగుమలాడే గోబీ మంచూరియన్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ మంచూరియన్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్, అన్నం వేసి కాసేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ మంచూరియన్ రైస్ రెడీ.